ఫస్ట్ 1947 ఆగస్టు 14న స్వాతంత్రం ప్రకటించబడి ప్రతి ఏటా ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశం పాకిస్తాన్. పాకిస్తాన్కు 1947 ఆగస్టు 14న, భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ గవర్నమెంట్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఈ రెండు దేశాలకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి కావడం 76వ స్వాతంత్ర దినోత్సవంలో అడుగుపెట్టడం జరిగింది. ఇకపోతే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ దేశ కరెన్సీ రూపీ, పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. నెక్స్ట్ సెకండ్, ఇరాన్ దేశానికి చెందిన కయ్యామ్ అనే ఉపగ్రహంను పర్యావరణ పరిరక్షణ కోసం సోయాజ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం రష్యా. చూడండి, ఇక్కడ కయ్యామ్ అనేది ఒక ఉపగ్రహం. ఈ కయ్యామ్ అనే ఉపగ్రహం ఇరాన్ దేశానికి చెందినది. దీన్ని ప్రయోగించడానికి కారణం పర్యావరణ పరిరక్షణ. ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందంటే కనుక సోయాజ్ రాకెట్ అనేటువంటిది ఏ దేశానికి చెందినటువంటి రాకెట్లు అంటే కనుక రష్యా దేశానికి చెందినటువంటి రాకెట్లు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్, కోవిడ్-19 కారక SARS-CoV-2 వైరస్ సహా దానికి సంబంధించిన ఒమిక్రాన్ వేరియంట్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే మోడర్న్ కంపెనీ తయారు చేసిన బైవాలెంట్ టీకాకు ప్రపంచంలోని తొలిసారిగా ఆమోదం తెలిపిన దేశం బ్రిటన్. చూడండి, ఇక్కడ కోవిడ్-19 కారక SARS-CoV-2 వైరస్ సహా ఒమిక్రాన్ వేరియంట్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి టీకా పేరే బైవాలెంట్ టీకా. ఈ టీకాను తయారు చేసిన కంపెనీ మోడర్న్ కంపెనీ. దేశం బ్రిటన్. నెక్స్ట్ ఫోర్త్, అవినీతి అభియోగాలలో భాగంగా 6 ఏళ్ళు జైలు శిక్ష విధించబడిన ఆంగ్ సాన్ సూకీ దేశం మయన్మార్కు చెందినటువంటి చాలా గొప్ప పాపులర్ లీడర్ ఆంగ్ సాన్ సూకీ. ఈమెకు అవినీతి అభియోగాల్లో భాగంగా 6 ఏళ్ళు జైలు శిక్షను విధించిందంట. మయన్మార్ దేశ రాజధాని నెఫిడా. మయన్మార్ దేశ కరెన్సీ క్యాట్. మయన్మార్ దేశ అధ్యక్షుడు మింట్ స్పీ. మయన్మార్ దేశ ప్రధాని మిన్ ఆంగ్ హయాంగ్. నెక్స్ట్ 5, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన సీఈఓగా నియమితులైన వారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు ఆశీష్ కుమార్ చౌహాన్. చూడండి, NSE పూర్తి పేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఏర్పాటైన సంవత్సరం 1992. దీని హెడ్ ఆఫీస్ ముంబై. దీని ప్రస్తుత సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్. చైర్మన్ కూడా ఉంటారు. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే గిరీష్ చంద్ర. అదే సీఈఓ అయితే కనుక ఆశీష్ కుమార్ చౌహాన్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 6, 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ నావికాదళం త్రివర్ణ పతాకమును ఎగురవేసిన ఖండాల సంఖ్య 6. 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ నావికాదళం నేవీ త్రివర్ణ పతాకమును ఎగురవేసిన ఖండాల సంఖ్య 6. చూడండి, మనకు ప్రపంచంలో 7 ఖండాలు ఉంటాయి. ఒక అంటార్కిటికా మినహా, ఇక్కడ అంటార్కిటికా అని ఇచ్చాము, ఇది కాదు. దీని మినహా మిగతా 6 ఖండాల్లో కూడా నేవీ వారు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడం జరిగింది. ప్రస్తుతం నేవీ చీఫ్ ఎవరు? ఇంపార్టెంట్, హరికుమార్. ప్రస్తుతం నేవీ చీఫ్ ఎవరంటే హరికుమార్. ఆర్మీ చీఫ్గా మనోజ్ పాండే ఉన్నాడు. నేవీ చీఫ్గా హరికుమార్ ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్గా వివేక్ రామ్ చౌదరి ఉన్నాడు. నెక్స్ట్ 7th, 76వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకొని భారతదేశం నుంచి సముద్ర నిఘా విమానమైన డోర్నియర్ను బహుమానంగా పొందిన దేశం. డోర్నియర్ను బహుమానంగా పొందిన దేశం శ్రీలంక. ఇక్కడ చూడండి, డోర్నియర్ అనేటువంటిది భారతదేశ విమానం.
ఎటువంటి విమానం అంటే ఇది సముద్ర నిఘా విమానం, సముద్ర నిఘా విమానం. అటువంటి డోర్నియర్ విమానంను బహుమానంగా పొందిన దేశం ఏది అంటే కనుక శ్రీలంక దేశం. ఏ దేశం? శ్రీలంక. శ్రీలంక రాజధాని జయవర్ధనే కుట్టి. శ్రీలంక కరెన్సీ రూపీ. శ్రీలంక అధ్యక్షుడు ప్రెసిడెంటు రనిల్ విక్రమసింఘే. శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనే. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 8th, స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఉత్సవ్ డిపాజిట్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టిన బ్యాంక్. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్, ఆ డిపాజిట్ స్కీమ్ పేరే ఉత్సవ్ డిపాజిట్. దేనిలో భాగంగా స్వాతంత్రం సాధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం. దానిలో భాగంగా ఉత్సవ్ డిపాజిట్ పేరుతో కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టినది ఏ బ్యాంక్ అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 75 రోజుల లోపల ఉత్సవ్ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్సవ్ డిపాజిట్ అయితే 1000 రోజుల కాల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ స్కీమ్ ఎన్ని రోజుల కాల వ్యవధి కలిగి ఉంటుందంటే కనుక 1000 రోజులు. 6.10% వార్షిక వడ్డీ కలిగి ఉంటుంది. 6.10 వార్షిక వడ్డీ కలిగి ఉంటుంది. 9, 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతమైన జనగణమనను ఆలపించిన గ్రామీ పురస్కార గ్రహీత. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతమైన జనగణమనను ఆలపించిన గ్రామీ పురస్కార గ్రహీత రికీ కేజ్ మన ఇండియాకు చెందిన గొప్ప మ్యూజిషియన్. ప్రపంచంలో సంగీతంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గ్రామీ పురస్కారం. ఈ పురస్కారాన్ని ఆయన 2015లో దక్కించుకోవడం. ఈ ఏడాది ఏకంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతమైన జనగణమన ఆలపించడం జరిగింది. వార్తల్లో వ్యక్తుల్లో చాలా వెరీ ఇంపార్టెంట్గా రికీ కేజ్ పేరు గుర్తుంచుకోవాలి మనం, రికీ కేజ్. నెక్స్ట్ 10, 2012 ఆగస్టు 15న ప్రధాని మోడీ ఢిల్లీలోని రాజ్ఘాట్కు నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీ సమాధి పేరు రాజ్ఘాట్. అదేవిధంగా భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి విజయ్ ఘాట్. ప్రధాని మొరార్జీ దేశాయ్ సమాధి అభయ్ ఘాట్. ప్రధాని చరణ్ సింగ్ సమాధి కిసాన్ ఘాట్. తాత్కాలిక ప్రధాని జిఎల్ నందా సమాధి నారాయణ ఘాట్. ఇంపార్టెంట్గా ఇవి గుర్తుంచుకోండి. నారాయణ ఘాటు, అభయ్ ఘాటు, రాజ్ ఘాటు, విజయ్ ఘాటు, కిసాన్ ఘాట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ 11, భారతదేశంలో 2.5 మిలియన్ల సివిల్ సర్వెంట్లకు కంప్యూటర్ అక్షరాస్యతను పెంపొందించడానికి శిక్షణ ఇవ్వనున్న సంస్థ మైక్రోసాఫ్ట్. అంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్లకు కంప్యూటర్ అక్షరాస్యతను పెంపొందించడానికి శిక్షణ ఇవ్వబోతూ ఉంది మైక్రోసాఫ్ట్. ఎంతమందికి? 2.5 మిలియన్లు అంటే 25 లక్షలు. 1 మిలియన్ అనగా 10 లక్షలు, 2.5 మిలియన్ అంటే 25 లక్షల మందికి. ఇక మైక్రోసాఫ్ట్ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1975. దీని హెడ్ ఆఫీస్ అమెరికాలోని న్యూ మెక్సికో మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసు. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన వారు బిల్ గేట్స్. ప్రస్తుతం మన భారతదేశానికి చెందిన వ్యక్తి చైర్మన్గా ఉన్నారు మైక్రోసాఫ్ట్కు, అతనే సత్యా నాదెల్లా. నెక్స్ట్ 12, 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 21 గన్ సెల్యూట్ కోసం తొలిసారిగా ఇండియాలో తయారైన గన్స్ వినియోగించగా వాటి పేరు హవిట్జర్ శతాగ్ని. చూడండి, ఇంపార్టెంట్. ఇది వరకు ఉపయోగించిన గన్స్ అన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన దేశంలో తయారైనటువంటివి కాదు. మొట్టమొదటిసారిగా మన దేశంలో తయారైనటువంటి గన్స్ను వినియోగించడం జరిగింది. 21 గన్ సెల్యూట్ కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారైనటువంటి గన్స్ వినియోగించారు. వాటి పేరే హవిట్జర్ శతాగ్ని. నెక్స్ట్ 13,
76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా నిలిచిన వారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా ఎవరు నిలిచారంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా వీధి వ్యాపారులు, శవాగార కార్మికులు గుర్తుంచుకోవాలి. ప్రత్యేక అతిథులు ఎవరంటే కనుక ఈసారి శవాగార కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు. నెక్స్ట్ 14 గ్రామీణ సహకార బ్యాంకుల జాతీయ సదస్సు 2022ను నిర్వహించిన నగరం. గ్రామీణ సహకార బ్యాంకులు ఉంటాయి కదా, దానికి సంబంధించి నేషనల్ లెవెల్లో ఒక సదస్సు జరిగింది. ఈ ఏడాది ఈ సదస్సు ఎక్కడ జరిగింది, ఏ నగరంలో జరిగింది అంటే కనుక న్యూఢిల్లీ. నెక్స్ట్ 15 2022 ఫోర్బ్స్ క్లౌడ్ 100 జాబితాలో పేరు పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది అంటే కనుక రేజర్ పే అనేది ఒక నగదు చెల్లింపుల కంపెనీ అన్నమాట. రోజర్ పే అనేటువంటిది నగదు చెల్లింపుల కంపెనీ. ఈ ఏడాది 2022 ఫోర్బ్స్ క్లౌడ్ 100 జాబితాలో నిలిచిందనమాట. రేజర్ పే ఇది కర్ణాటకలోని బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది నగదు చెల్లింపుల కంపెనీ. ఇంపార్టెంట్ గుర్తుంది. నెక్స్ట్ 16 తెలంగాణ ప్రభుత్వం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రాంతం. తెలంగాణ ప్రభుత్వం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రాంతం హైదరాబాద్లోని గోల్కొండ కోట. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో, తెలంగాణ ప్రభుత్వం అయితే హైదరాబాద్లోని గోల్కొండ కోటలో. అదే భారతదేశంలో తీసుకున్నప్పుడు ఢిల్లీలోని ఎర్రకోట. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాల తరపున తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి, దేశంలో అయితే ప్రధానమంత్రి ప్రసంగించడం జరుగుతుందన్నమాట. అంటే తెలంగాణ గవర్నమెంట్ తరపున ఎవరు ప్రసంగిస్తారు అంటే ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు, కేసీఆర్ ప్రసంగించారు. అదే ఆంధ్రప్రదేశ్ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. అంటే భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తీసుకున్నప్పుడు ప్రధాని ప్రసంగిస్తారు. ఈసారి మోడీ ప్రసంగించడం జరిగింది 9వ సారి. నెక్స్ట్ 17 నవదంపతి పేరుతో నూతన వధువరులకు గర్భ నిరోధక మాత్రలు, కండోమ్లతో కూడిన కిట్ను పంపిణీ చేసే పథకంను ప్రారంభించిన రాష్ట్రం. నవదంపతి పేరుతో నూతన వధువరులకు గర్భ నిరోధక మాత్రలు, కండోమ్లతో కూడిన కిట్ను పంపిణీ చేసిన రాష్ట్రం ఏదంటే ఒడిస్సా రాజధాని భువనేశ్వర్. హైకోర్టు కటక్ హైకోర్టు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. గవర్నర్ గణేష్ లాల్. ఒరిస్సా గవర్నర్ ఎవరంటే గణేష్ లాల్. నెక్స్ట్ 18 పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, పిన్ కోడ్ PIN పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను ప్రవేశపెట్టి 2022 ఆగస్టు 15 నాటికి ఎన్నేళ్ళు పూర్తయింది అని అడిగితే కనుక 50 సంవత్సరాలు. అంటే 1972 ఆగస్టు 15న పోస్టల్ ఇండికేషన్ నెంబర్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 1972 2022 మొత్తం మనకు గ్యాప్ ఎంత అంటే కనుక 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. 9 బీమా రంగంలోని కొన్ని సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కోరుతూ భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారిక సంస్థ IRDAI తొలి హ్యాకథాన్ను ప్రారంభించింది. దాని పేరేమిటి? బీమా రంగంలోని కొన్ని సమస్యలను ఆధునిక పరిష్కారాలను కోరుతూ భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారిక సంస్థ తొలి హ్యాకథాన్ను ప్రారంభించగా దాని పేరే వెరీ 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 ఇంపార్టెంట్, బీమా మంథన్ 2022. చూడండి, IRDAI పూర్తి పేరు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏర్పడిన సంవత్సరం IRDAI ఏర్పడిన సంవత్సరం 1999. IRDAI కార్యాలయం హైదరాబాద్. IRDAI ప్రస్తుత చైర్మన్ దెబాసిస్ పాండా. IRDAI గురించి కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కెనడియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్. ఎవరంటే కనుక సిమోనా హలెప్ది ఏ కంట్రీ అంటే రొమేనియా. ఈ కెనడియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ రన్నర్ ఎవరు అంటే కనుక
బియాజిజ్ హాడెడ్. ఇక్కడ బియాజిజ్ హాడెడ్ ఒకే పేరే, బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ప్లేయర్ అనమాట బియాజిజ్ హాడెడ్. ఇంపార్టెంట్ ఈ 20 కరెంట్ అఫైర్స్ ఈ రోజుకు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.